ఫస్ట్ హిందూ సంఘాలలో మీరు ప్రధానంగా బాగా పనిచేసారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కానీ నేరుగా పార్టీలోకి రాగానే మీరు అధ్యక్ష పదవి తీసుకోగలిగారు. అది ఎట్లా సాధ్యమైంది? అయితే నేనేం బయట పార్టీ నుంచి రాలే. 2009లో మన దేవస్థానం సంబంధించిన చెక్ పోస్ట్ ఏరియాలో కొందరు కబ్జాదారులు ఆ యొక్క ప్రాంతాన్ని కబ్జా చేసిన ప్రయత్నం చేశారు. అది చేసినప్పుడు అప్పుడు నేను సంఘంలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఏదైతే ల్యాండ్ ఉందో దానికోసం మేము చాలా ఫైట్ చేసాం, దేవస్థాన ఆస్తుల కోసం. దీనికి ఒక వేదిక కావాలన్న ఉద్దేశంతో అప్పుడు హిందూ దేవాలయ పరిరక్షణ అని చెప్పేసి గుట్టకాడ ఉన్న చాలా మంది ప్రముఖులను కలిసి అప్పుడు ఆనాడు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సుమారు నేను ఒక 6-7 సంవత్సరాల దాకా పనిచేసిన. తదనంతరం దాని నుండి మళ్ళీ విశ్వ హిందూ పరిషత్లోకి వెళ్ళినాం. విశ్వ హిందూ పరిషత్లో 10 సంవత్సరాల దాకా విశ్వ హిందూ పరిషత్లో పనిచేసిన. సుమారు 1 year క్రితం మళ్ళీ రాజకీయ పార్టీకి వచ్చిన. అయితే నేను వేరే పార్టీ నుంచి నేనేం రాలే, అంటే హిందూ సంస్థ నుంచి, కమ్యూనల్ భావం నుంచి వచ్చిన కాబట్టి, నేను ఒక కమ్యూనల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన కాబట్టి ఇది నాకు సాధ్యమైంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలు చెప్పిన విషయాన్ని బీజేపీ పార్టీ పాటిస్తుంది, వాళ్ళు ప్రిఫర్ చేసిన వాళ్ళని పార్టీలోకి తీసుకుంటారు అనేటటువంటి ఒక సమాచారం ఉంది. అంటే గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో కూడా అలాగే జరుగుతుందా? సంఘంలో అంటే మిమ్మల్ని బలంగా ఆర్ఎస్ఎస్ కానీ హిందూ సంఘాలు కానీ ప్రపోజ్ చేసిన పార్టీలోకి తీసుకున్నారని ఒకటి అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే సంఘంలో పనిచేసిన ప్రతి వ్యక్తి పార్టీకి రావాలని ఉండదు. సంఘం ఓన్లీ వ్యక్తి నిర్మాణం చేస్తుంది. అంటే మనిషి ఎలా బ్రతకాలో సంఘం నేర్పిస్తుంది, ప్లస్ జాతీయ భావాలు నేర్పిస్తుంది, దేశభక్తిని పెంపొందిస్తుంది. ఒక మనిషిలో ఎలా ఉండాలో సంఘం చెప్తుంది. కానీ నువ్వు ఈ పార్టీలో ఆ పార్టీకి ఈయన ప్రిఫర్ చేసి ఆయన ప్రిఫర్ చేసి సంఘం ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు ముఖ్యంగా ఇంకొకటి ఆరోపణ అనుకోండి, విమర్శ అనుకోండి, అధ్యక్ష పదవి తీసుకోవడానికి మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఖర్చు చేశారు, ఒక విధంగా అధ్యక్ష పదవిని కొనుగోలు చేశారని ఆరోపణ వస్తుంది. దీన్ని మీరు ఏమంటారు? కాదంటారా? ఇప్పుడు అధ్యక్ష పదవి నా హక్కు ఏ విధంగా హక్కు అంటే సుమారు 15 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం నేను చేసిన. ఏది హిందుత్వం కోసం కానీ గోరక్ష గురించి పోరాటం చేసిన. సుమారు నా 5-6 క్రిమినల్ కేసులు కూడా ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి. అయితే ఇవన్నీ నేను పోరాటం చేసిన. అంతేగాని నేను అధ్యక్ష పదవి కొనుక్కోవాల్సిన అవసరం నాకేముంది? అది నా హక్కు. అది రెండోసారి కూడా మీకే అధ్యక్ష పదవి వచ్చినట్టుంది, ఎట్లా సాధ్యమైంది? 10 నెలలు నేను ఎలక్షన్ ముందు అధ్యక్షుడు అయినా, 10 నెలల టైం పట్టింది. ఇప్పుడు మళ్ళా సాధారణ సభ్యత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి అధ్యక్షుడు అయినా. దాంట్లో ఏముంది? ముఖ్యంగా యాదగిరిగుట్ట పట్టణంలో బీజేపీలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరినీ కాదని 2 సార్లు మిమ్మల్ని కంటిన్యూ చేయడం జరిగింది. దీని వెనుక ఏదైనా మతలబ్ ఉందా? ఎలాంటి మతలబ్ లేదు. అయితే గతంలో నేను సంఘంలో పనిచేసిన విధానం చూసి, విశ్వ హిందూ పరిషత్లో పనిచేసే దాన్ని చూసి నాకు గతంలో ప్రజెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మొన్నోడు కొంతమంది పోటీకి వచ్చారు, అలాంటిది ఏం లేదు. సీనియర్ పోటీకి వచ్చారు. ఏజ్ 45 లిమిట్ పెట్టారు. ఇప్పుడు అప్పట్లెక్క లేదు. ఖచ్చితంగా 35 to 45 ఉండాలి. దాటితే అధ్యక్షునికి ఎలిజిబుల్ కాదు. దానివల్ల కొందరు ఇది అయిపోయింది. ఆ విధంగా జరిగింది అంటారు. ముఖ్యంగా గతంలో బీజేపీ టౌన్లో కనుక చూసినట్టయితే కొద్దిగా మెతక వైఖరితో సాఫ్ట్గా ఉండేది. ఇప్పుడు కర్యప్రవీణ్ వచ్చిన తర్వాత చాలా దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయాలు 2 ఉంటాయండి. ఏంటంటే కొందరేమో డబ్బుతోటి ప్రభావితం చేస్తారు. అది ఏ విధంగా అంటే ఏదో వేరే బిజినెస్ చేసి, సైడ్ బిజినెస్ చేసి, రియల్ ఎస్టేట్ చేసి, ఈ సేవ చేస్తున్నాం, ఆ సేవ చేస్తున్నాం, ఈ బియ్యం అమ్ముతున్నాం, ఆ బియ్యం అమ్ముతున్నాం అని చెప్పేసి అందరికీ ఇది ఒక రకమైన చేసి సేవ చేస్తున్న భ్రమ కలిగించి దాని తర్వాత వాళ్ళ నుంచి ఎంత దండుకోవాలో దండుకుంటారు. అంటే వీళ్ళు ప్రజా సమస్యలపై ఈనాడు పోరాటం చేయరు, డబ్బుతోటే ప్రభావితం చేస్తారు. ఏడికి పోయినా వాళ్ళకి పైసలు ఇచ్చుడు, వీళ్ళకి పైసలు ఇచ్చుడు, కార్యకర్తలు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసుడు, ఈ వ్యవహారం జరుగుతుంది. అయితే వీళ్ళు ఎక్కడ కూడా ప్రజల సమస్యలపైన పోరాటం చేయరు, కేవలం డబ్బును నమ్ముకొని ఉంటారు. ఇంకో టైప్ రాజకీయ నాయకుడు ఉంటాడు. వాళ్ళు ఎట్లుంటారు అంటే ప్రతి సమస్య పైన పోరాటం చేస్తారు. జీవుల రూపాయలు డబ్బులు లేకున్నా సరే కార్యకర్తలను నమ్ముకొని కమిట్మెంట్ తోటి పని చేస్తారు. ప్రజల సమస్యల పైన ప్రతి ఒక్కరిని పోరాటం చేస్తారు. అది ఇంకో టైపు రాజకీయ నాయకుడు. ఆ కోవకు నేను వస్తా. మీరు ప్రజా సమస్యల మీదనే ఫోకస్ చేస్తూ పోరాడుతున్నారు. ఖచ్చితంగా ప్రజా సమస్యలను పోరాటం చేస్తాం. ఇంకోటి తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు సంతోషంతో వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినారు ఒక్కరు మమ్మల్ని తిట్టుకున్నట్టు అబ్బా ఎందుకు వచ్చిందా గుట్టకని బాధపడద్దు. ఆ సౌకర్యాల విషయంలో మీ ఎవరితో రాజీపడం. ప్రవీణ్ గారు, ముఖ్యంగా యాదగిరిగుట్ట బీజేపీ రాజకీయాల విషయానికి వస్తే యాదగిరిగుట్ట టౌన్ రాజకీయాల్లో కూడా మీ మధ్య వర్గపోరు ఉంది. కర్రె ప్రవీణ్ వర్గంతో పాటు ఇంకో 2-3 వర్గాలు ఉన్నాయి అనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి మీరేమంటారు? ఇది పూర్తి అవాస్తవం. ఎందుకంటే అధికార పక్షంగానే
మిగతా బీఆర్ఎస్ కానీ ఈ నాయకులు కేవలం ఇలాంటి పుకార్ సృష్టించి పార్టీ పటిష్టంగా లేదు అనే సంకేతాన్ని ప్రజల్లో వెళ్ళడానికి కేసెస్ స్కెచ్ తప్పితే అంతకుమించి ఇంకేం లేదు. మేము అందరం కలిసే ఉన్నాం, ఒక కుటుంబంలానే ఉన్నాం తప్పితే ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం. మీరంటే గిట్టని వాళ్ళు, ముఖ్యంగా మీరు అధ్యక్ష పదవి చేపట్టడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది మీ కార్యక్రమాలకు మీకు దూరంగా ఉంటూ మీకే ఎసరు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. దీనివల్ల వర్గపోరు ఉన్నట్టా లేనట్టా? వర్గపోరు అనేది ఎప్పుడూ లేదు. మా పార్టీలో ఒకసారి పోటీ అనేది జరిగిన తర్వాత, అధ్యక్ష నియామకం తర్వాత అందరం కలిసే పనిచేస్తాం. వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమానికి వస్తున్నారు, మేము పిలుస్తున్నాం, వాళ్ళు వస్తున్న కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది కూడా మాకు లేదు. Like and subscribe.